రైతుల కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు తరిమేల నాగిరెడ్డి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని 50వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. మేము కుట్రపడటం లేదు, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ శాసనసభల ద్వారా, ఈ ఎన్నికల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కాదు, పోరాటం ఒక్కటే మార్గం అని ఆయన సుదీర్ఘమైన ప్రకటన ఇచ్చాడు. ఈ దేశం విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుని ఏ విధంగా దివాళా తీసిందో, ఈ దేశాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టేశారో ఇండియా మార్టిగేజ్ అన్న పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కోర్టులో చదివారు. ఆ ప్రకటనే ఇండియా మార్టిగేజ్ అన్న పేరుతో పుస్తకంగా వచ్చింది. అదే తాకట్లో భారతదేశంగా పుస్తకంగా వచ్చింది. నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు తాకట్లో భారతదేశం అని రాశారు ఆయన. ఒకవేళ బతికున్నట్టయితే ఈనాడు పరిస్థితులు ఇంకా క్షీణించాయి. నాగిరెడ్డి గారు బతికున్నట్టయితే తాకట్లో భారతదేశం బదులు ఈ దేశాన్ని అమ్మేశారని రాసేవారు. అంత దారుణంగా తయారైపోయింది. దేశ ఆర్థిక వనరుల్ని పూర్తిగా విదేశాలకి ఏ విధంగా కొల్లగొట్టి అమ్మేశారో లెక్కలతో పాటు రుజువు చేసిన పుస్తకం ఇది, తాకట్లో భారతదేశం. ఇది గొప్ప పుస్తకం. అయితే 72లో ఆయనకు శిక్ష పడింది. శిక్ష పడితే బెయిల్ తీసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 75లో ఎమర్జెన్సీ విధించారు. ఆ అజ్ఞాతం అలాగే కొనసాగుతోంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. ఒక సామాన్యుడిగా వెంకటరామయ్య అన్న పేరుతో ఒక అతి సామాన్యుడిగా మన రుయా ఆసుపత్రి లాంటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. కానీ ఆ చికిత్సకి శరీరం స్పందించలేకపోయింది. అప్పటికే ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈరోజు మేధావుల మౌనం, రాజకీయ నాయకుల ధనదాహం వల్ల యువతరంలో ఒక అలజడి, ఆందోళన, అసంతృప్తి పెళ్ళుబుతూ ఉంది. రాజకీయ నాయకులందరూ కూడా నాగిరెడ్డి లాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని అప్పుడే మన దేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ తిరుపతి నగరంలో ఇంతమంది సాహితీవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు 50వ వర్ధంతి సందర్భంగా తరిమేల నాగిరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగాను గర్వంగాను. మరి తరిమేల నాగిరెడ్డి ఇచ్చే ప్రతి సూచనను కూడా ఆనాటి ప్రభుత్వాలు తీసుకొని వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి అందుకు భిన్నంగా ఈరోజు పరిస్థితి జాతీయ స్థాయిలో చూసాం. ప్రతిదీ కూడా విద్యార్థులు మొన్న లక్షల మంది దేశ రాజధానికి రావడం, అక్కడ ప్రశ్నించినందుకు దాడులు, లాఠీ చార్జీలు, అదేవిధంగా అరెస్టులు, దుర్మార్గమైనటువంటి పాలన మనం ఈవేళ చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, గిరిజన హక్కుల కొరకు జీవితాంతం పోరాటం చేసి లాస్ట్కు ఆయన ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో వేరే పేరు మీద చేరి అక్కడ చనిపోతే అప్పటి వరకు పోలీసు వాళ్ళు ప్రాణంతో పట్టుకోలేనటువంటి డిపార్ట్మెంటు చనిపోయిన తర్వాత అనంతపురం తీసుకొస్తుంటే మధ్యలో తరిమేల నాగిరెడ్డి గారిని అరెస్ట్ చేశామని చెప్పని చనిపోయిన శవాన్ని బట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన జీవితాంతం తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ దూరంగా ఉంటూ సంపన్న కుటుంబంలో పుట్టి అన్నీ వదులుకొని బడుగు బలహీన వర్గాల కొరకు గొప్ప త్యాగం చేసినటువంటి రాయలసీమలో ముద్దుబిడ్డ తరిమేల నాగిరెడ్డి గారు. ఈరోజు పరిస్థితులను మనం చూసినట్లయితే అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ ప్రజా హక్కుల కోసం పోరాడకుండా ప్రజాధనాన్ని ఎలా నాశనం అవుతుందో వాటన్నిటిని గురించి చర్చిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలు వాళ్ళందరికీ కూడా కనిపింపుగా వస్తుంది. రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువత అంతా కూడా ముందుగా తరిమేల నాగిరెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజకీయ పదవులను కూడా త్యజించినటువంటి వ్యక్తి తరిమేల నాగిరెడ్డి. తన ఆస్తి పూర్తిగా బీదలకు ఇచ్చారు. తండ్రికి లెటర్ రాశారు, మీరు బీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట తండ్రి, మీరు కనుక మంచిగా లేకపోతే మీ బతుకు బయటపడిపోతుంది, నేను ఊరుకోను. తండ్రికి అన్నకి, ఈ ప్రపంచంలో ఎవరైనా సొంత తండ్రికి సొంత అన్నకి లెటర్ రాసే ధైర్యం ఉందా? నీ నేల మొత్తం బీదలకు పంచు, బీదలను ఇబ్బంది పెట్టకు అని లెటర్ రాసిన గొప్ప మహానుభావుడు ఆయన. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు శాసనసభలో ఉన్నాడు. ఆఖరుకు రాజీనామా చేసి ఈ శాసనసభ వేదికలు ఎందుకు పనికిరాని బాతాకాని కాఫీతో సమానము, కాఫీ హోటల్తో సమానము అని అన్నాడు ఆయన అంత ధైర్యంగా. అంటే సరైన విలువైనటువంటి కార్యక్రమాలు, విలువైన చర్చలు జరగడం లేదన్నది ఆయన అభిప్రాయం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అది మరీ మోసంగా ఉంది, మనకు అందరికీ తెలిసిన విషయమే.